ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అని ఎటకారం చేసినట్టే ఓ పోస్ట్ పెట్టుడు తప్ప కవితకు కొత్త పార్టీ మీద దాదాపు సప్పు చెక్కనే ఉంటున్నారోలా కారు పార్టీ లీడర్లు. చాలా పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, కొత్త పార్టీని పట్టించుకోని అవసరం లేదని నిన్నటాల కేటీఆర్ సారు తీసి పారేసినట్లే మాట్లాడింది. కానీ కవితక్క మాట్లాడిన ఘాటు ముచ్చట్ల మీదనైతే దాదాపు మౌనంగానే ఉంటారు. ఇక ఇంకొందరేమో పువ్వు పార్టీ చెయ్యి పార్టీ లీడర్లు ఒకరు కాకపోతే ఒకరు మైకుల ముంగడికి వచ్చి ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు అక్క పార్టీ మీద. ఇప్పుడు ఆ లిస్టులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ సుటం చేరిండు. ఇంతకీ సారేమన్నాడంటే, నా వరకు ఒకసారి ఆలోచిస్తే మాత్రం ఇది ఒక హాస్యాస్పదంగా అంటే ఒక జోక్ లాగా అయిపోయింది. కవితక్క సీరియస్ గా పార్టీ పెడితే జోక్ లాగా అయిపోయింది అంటారు ఏంది సారు? గంత జోక్ ఏమున్న దాంట్లో? కేసీఆర్ బిడ్డ ఒక ఉద్యమకారుని డాటరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ బిడ్డ అయ్యుండి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్ కైనా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? అది కూడా నిజమే సారు, మంచి పాయింటే పట్టిండ్రు. మరి అసొంటప్పుడు ఈ పార్టీ ఎందుకు పెట్టినట్టు మీకేమన్నా ఎరికేనా? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది ఒక పెద్ద జోక్ కవిత పార్టీ అంటే. ఇన్నరు కదా రాజగోపాల్ సార్ చెప్పింది, ఇంటి పోరు చెయ్యంగా బయటికి వచ్చి పార్టీ పెట్టిందట కవితక్క. ఇక కన్న తండ్రి కేసీఆర్ ను పట్టుకొని కవితక్క మాట్లాడిన మాటలను కూడా చాలా తప్పు పట్టిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఒక ఆడ కూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలోనే తప్పు చేసింది. అయినా రాజకీయంలోకి దిగినాక తండ్రి ఏంది అన్నేంది సారు? రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా, ఇది కూడా గంతే కాదంటారా? చెప్పుండ్రి. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. ఇక తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఇదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా. చాలా తప్పు మాట్లాడింది కవిత. తండ్రి సెంటిమెంట్ కోణంలో చూస్తే అది కూడా పాయింటే సారు. మీకు బాధ అనిపించుడు కూడా కరెక్టే. చేయి పార్టీలుండి మీరేగింత బాధపడతాండ్రంటే కొత్త పార్టీ పెట్టి సొంత తండ్రిని పట్టుకొని గన్ని మాటలు అనేందుకు కవితక్కకు ఎట్లా ధైర్యం వచ్చిందో సారు. మరి లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ మీరు చాలా మంది ఉన్నారు చూసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతావు అది చూసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. పార్టీ పెట్టుడంటే పాండబ్బ పెట్టినట్టు అయిందని అప్పట్లో కేసీఆర్ చెప్పిన మాటలనే కవితక్క పార్టీకి అన్వయించిండు రాజగోపాల్ రెడ్డి సారు. ఇక ఆఖరి పంచ్ ఏమన్నా ఉంటే ఇడువుండ్రి సారు. దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఏమంటారు ఇంకా ఊరు లేవదు, పీరు కాలేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఊదుగాలదట పీరి లేవదట. గట్టిగా చెప్పాలంటే కవితక్క గెలవదంటున్నాడు రాజగోపాల్ రెడ్డి సారు. ఏమైనా కవితక్క కేసీఆర్ సార్ను ఎన్ని మాటలన్నా కారు పార్టీ వాళ్ళు ఎందుకను గట్టిగా కౌంటర్ వేస్తలేరు గానుల్లా. పువ్వు పార్టీ చెయ్యి పార్టీ వాళ్ళు అయితే అసలుకే తగ్గుతలేరు పోండ్రి. మరి ఈ విమర్శల మీద కవితక్క ఏమన్నా కౌంటర్ ఇస్తుందో చూడాలే గాని. సారు ఏదో మంత్రి పదవి అంటాన్రు, నిజమేనా? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో గతంలో నాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఒకవేళ అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు, మునుగోడు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధికి
పార్టీ కొరకు ప్రభుత్వకు మంచి పేరు తెచ్చే విధంగా ఈ ప్రజల కోసం పనిచేస్తా. 5 రాష్ట్రాల ఎన్నికలైనాక మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉన్నదట. పార్టీ మాట ఇచ్చింది కాబట్టి మాటను నిలుపుకుంటదని అంటున్నాడు సారు. చూడాల మరి ఏమైతుందో ఇక.